తలనొప్పి వచ్చి చాయ్ తాగుతుంది. సౌండ్ చేస్తుంది. పదకొండు 53 చేసి అన్నదానం వెళ్ళే రోజైనా పెద్దల జ్ఞాపకార్థమైన కట్టుకుంటే సంవత్సరంలో 3 రోజుల పాటు శాశ్వతముగా అన్నదానం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కంటిన్యూ వ్లాగ్ అండి. ముందు వీడియో చూస్తున్నట్లయితే ఇది అర్థమవుతుంది. షిరిడి వెళ్తున్నామని చెప్పాము కదండి. షిరిడీలో మనకి గుడికి దగ్గరలో ఎక్కడ రూమ్స్ దొరుకుతాయి, రూమ్స్ ఎంత తక్కువ బడ్జెట్లో అయితే ఎక్కడ ఉంటాయి, మనకి గుడికి దగ్గర రూమ్స్ ఎక్కడ ఉంటాయి, మన ఆంధ్ర భోజనం ఎక్కడ దొరుకుతుంది అంతా ఈ వీడియోలో అంతా ఉందండి. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అర్థమవుతుంది. రైల్వే స్టేషన్ కాడి నుంచి మేము వ్యాన్ బుక్ చేసుకున్నాం కదండి, మాట్లాడుకొని ఇక్కడ హోటల్ కాడ దిగాము. మేము తీసుకుంది వచ్చి గుడికి దగ్గరలో తీసుకున్నామండి. ధారావతి భక్తి నివాసం మేము తీసుకుంది ఆశ్రమం. అదే దేవుడికి సంబంధించిన కాటేజ్ రూమ్స్ అండి ఇవి. ఇక్కడ తీసుకున్నాము. అంటే మేము 3 months ముందే బుక్ చేసుకున్నాము. ఇవి రూమ్స్ మనకు అప్పుడప్పుడే ఇవ్వరు, బుక్ చేసుకోవాలి. దసరా రోజే మేము ప్రతి ఇయర్ వెళ్తామండి. ఎందుకంటే దసరా రోజే ఎందుకు వెళ్తామో అది కూడా నేను ముందు వచ్చే వీడియోలో చెప్తానండి. ఇదండి భక్తి నివాసము, ధారావతి భక్తి నివాసము హోటల్ అండి. ఇదంతా పెద్ద హోటల్ అండి. గుడికి దగ్గర అండి ఈ ధారావతి భక్తి నివాసం ఉండేది. మనకి గుడికి దగ్గర నడుచుకొని వెళ్ళిపోవచ్చు, పెద్ద దూరం కాదు. ఇదంతా హోటలేనండి. మనకి ఇక్కడే టిఫిను టీ అన్నీ ఫ్రీగా ఇస్తారు. అంటే ఫ్రీగా అంటే టీ 2 rupees, కాఫీ అయితే 3 rupees, పూరీలు ఇస్తాడండి ఇక్కడ 5 rupees అండి. 5 పూరీలు ఉంటాయి, ఒక స్వీట్ ఉంటుంది దాంట్లో. చాలా బాగుంటాయండి పూరీసు. కర్రీ మనం తినలేము, అంటే మన ఆంధ్ర సైడ్ తినలేము. ఆ కర్రీ తీసేసి మనం ఏమన్నా ఇక్కడ నుంచి ఇంటికాడ నుంచి ఏమన్నా పచ్చళ్ళు తీసుకుపోతే అవి వేసుకొని తినొచ్చు. ఇదండి మేము అప్పుడే వచ్చాము, టీ తాగుతున్నాము. టీ 2 రూపాయలు అండి. బిస్కెట్లు కూడా అక్కడే అమ్ముతారు, చూడండి గైస్. బిస్కెట్స్ కూడా చాయ్ తాగుతుంది. అవి తీసుకొని టీ తాగేసి ఇంకా లోపలికి వెళ్దామని టీ తీసుకొని తాగుతున్నామండి అందరము. బాగుంటుందండి టీ కానీ కాఫీ కానీ. పూరీలు కూడా బాగుంటాయండి. షిరిడీలో మామూలుగా మనకి ఫుడ్కి ఏం దిగులు ఉండదండి, అన్నీ మనకి దొరుకుతాయి. మన ఆంధ్ర భోజనం లాగే దొరుకుతుందండి. చిలకలూరుపేట అని ఆశ్రమం ఉంది అక్కడ గుడికాడ, అది కూడా చూపిస్తానండి మీకు. అంతా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకని స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ మన నెల్లూరు అని వస్తుందండి, మాది నెల్లూరు కాబట్టి వస్తుంది. ఆంధ్ర భోజనం ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటాయండి. ఫుడ్ మొత్తం కర్రీస్ అంతా అలాగే ఉంటాయి, ఉప్పు కారాలన్నీ మనకి అక్కడే. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్స్ కాడే పెడతారండి, భోజనం కూడా అక్కడే పెడతారు. కానీ అవి కర్రీస్ వాళ్ళ సైడ్ ఉన్నట్టు ఉంటాయండి, చప్పగా తినలేము మనము. రోటీ కర్రీ బాగుంటుందండి, ఇంకా అన్నంలో కర్రీస్ అయితే తినలేము మనము. అక్కడ చిలకలూరుపేట అయితే ఫుడ్ అంతా సేమ్ మన ఆంధ్ర భోజనం ఎలా ఉంటుందో, మన ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఉంటుందండి, సేమ్ అలాగే ఉంటుంది. చూపిస్తానండి, ఆ వీడియో కూడా ఉంది, చూపిస్తాను. ముందు ఇక్కడ మేము టీ తాగేసి ఇంక రూమ్కి వెళ్దామని ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. టైం వచ్చి 9:30, 10 అవుతుందండి. మనకి ఎప్పుడు టీ అయితే ఎప్పుడు ఉంటాయండి. టిఫిన్ అయితే పూరీస్ అయితే ఉదయాన్నే వెళ్ళిపోవాలి, 6కి 7కి అలా వెళ్ళిపోవాలి. 8:30, 9కి అలా అయిపోతాయండి. ముందే వెళ్ళి మనం తీసుకోవాలి. ఎన్నైనా ఇస్తారు మనకి, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఇదండి రూమ్స్ వెళ్తున్నాం లోపలికి. ఇది ఎంట్రన్స్. ఇదండి ఇక్కడ హాల్ అంతా చైర్స్ వేసేసి ఉంటారు. మనం ఇక్కడ కూర్చొని మన రూమ్ చెక్ చేసుకొని ఎక్కడ వచ్చిందో అవన్నీ మాట్లాడుకొని మనం పైకి వెళ్ళాలి. రూమ్స్ అంతా పైనే ఉంటాయండి.
ఇంకా కింద వాష్రూమ్స్, ఇక్కడ కూర్చునేదానికి ఇవన్నీ కింద ఉంటాయండి. నీట్గా ఉంటాయండి రూమ్స్. ముందు మెయిన్ ఏంటంటే నీట్గా కానీ రూమ్స్ కానీ బయట బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ నీట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయండి. ఈ హోటల్ అయితే ధారావతి భక్తి నివాసం అయితే గుడికి టెంపుల్కి దగ్గరలో ఉంటుందండి. ఇంకా వేరే ఆశ్రమం కూడా ఉంది, కొంచెం గుడికాడ నుంచి నడుచుకొని వెళ్ళాలండి. సాయి ఆశ్రమం, భక్తి నివాసం, ఇంకొకటి సాయి ఇంకొకటి కూడా ఉందండి భక్తి నివాసం, ఉత్త భక్తి నివాసం ఆ హోటల్ పేరు కూడా. అవి కూడా అంతేనండి, కాకపోతే అవి కొంచెం రేట్ తక్కువ అండి. ఇవి వచ్చి ధారావతి భక్తి నివాసం. మేము దిగిన హోటల్లో అయితే రూమ్స్ అయితే ఏసీ రూమ్ అయితే రూమ్ వచ్చి 1000 రూపాయలండి. నాన్ ఏసీ అయితే 600 అండి. ఏసీకి అయితే 1000 రూపాయలు, ఏసీ లేకుండా ఉంటే మనకు 600 ఇక్కడ అండి. అదే సాయి ఆశ్రమం అయితే నాన్ ఏసీ అయితే 300 అండి, ఏసీ అయితే 600. అంటే ఒక రూమ్కి 5 మంది అలా ఉండొచ్చు, మన ఇష్టం అండి. 5 మంది 6 మంది 7 మంది మన ఇష్టం ఉండొచ్చు. ఒక రోజుకి 1000 రూపాయలండి రూమ్కి. మేము దిగిన హోటల్లో అయితే అదేనండి రేట్ ఎక్కువ. మేము దిగిన హోటల్లో రేట్ ఎక్కువ. ఇంకా 2 హోటల్స్ అయితే తక్కువ అండి. ఏసీ 600 అవుతుంది, మామూలుది అయితే 300. మనకి 2 బెడ్స్ కూడా ఇస్తారు. 2 బెడ్స్ కూడా ఇస్తారు. మామూలు దానికైనా కూడా 2 బెడ్స్ ఇస్తారు, ఏసీ వాళ్ళకైనా 2 బెడ్స్ ఇస్తారండి. బెడ్కి వచ్చి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక బెడ్కి. మనకి 2 కానీ 3 కావాలన్నా 50 రూపీస్ ఇచ్చి తీసుకొచ్చుకోవాలి బెడ్స్. బెడ్స్ వచ్చి 3 ఉంటాయండి. మంచాలు అంటే అదే మంచాలు, డబుల్ కాట్ మంచాలు 3 ఉంటాయి. కింద మనం పొనుకోవాలంటే 2 బెడ్స్ ఇస్తారు. బెడ్కి వచ్చి 50 రూపాయలు. బెడ్కి వచ్చి 50 రూపాయలండి. ఇదండి రూమ్. చూడండి హోటల్ ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి హోటల్ మటుకు. అన్నీ బాగుంటాయండి. సాయి ఆశ్రమం కూడా చాలా బాగుంటుంది, భక్తి నివాసం బాగుంటుంది. కాకపోతే ఇవి రెండింటికి గుడికి దూరంగా ఉంటాయండి, నడుచుకొని వెళ్ళాలి. లేదంటే ఆటోలో 10 రూపీస్ ఇచ్చి ఆటోలో వెళ్ళేసి రావాలి. మనకి ఇక్కడ గుడికి దగ్గరగా తీసుకుంటే మనం ఎన్నిసార్లైనా దర్శనానికి మన ఓపిక అండి, ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. ఇదండి రూము, 3 బెడ్స్ ఇలా ఉంటాయి. రూమ్ కూడా హోమ్ టూర్ చేస్తానండి, నేను పెడతాను వీడియో, అది కూడా చూడండి. ఇది బయట అండి, చూడండి ఎంత నీట్గా ఉందో. కనీసం చిన్న కాగితం ముక్క కూడా కనిపించదు, అంత నీట్గా ఉంటుంది. మన ఇంట్లో కూడా అలా పెట్టుకోమండి, అలా పెట్టుంటారు. హోటల్ అయితే చాలా బాగుంటుందండి ధారావతి భక్తి నివాసం. ఎవరైనా స్టే చేయాలంటే గుడికి దగ్గరలో కావాలంటే ధారావతి భక్తి నివాసంలో బుక్ చేసుకోండి. అది కూడా మనం ఫోన్లో ముందుగానే బుక్ చేసుకోవాలి, 2 months అలాగా ముందుగానే బుక్ చేసుకోవాలండి. అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు కావాలంటే రూమ్స్ అయితే దొరకవు, ముందుగా బుక్ చేసుకుని వెళ్ళాలి. ఇదండి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మేము ఫుడ్ తినేదానికి వెళ్తున్నామండి. ఇంకా 11 అలా అయింది. ఒకేసారి ఫుడ్ తినేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్దామని ఇంకా ఫుడ్ తినేదానికి వెళ్తున్నాము. పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు మేము, ఒకేసారి అన్నం తిందామని. ఇదేనండి చిలకలూరిపేట అన్నదానం అండి. ఆల్మోస్ట్ అందరూ ఇక్కడికే వస్తారు, మన తెలుగు వాళ్ళంతా ఇక్కడికే వస్తారు. చాలామందికి తెలియదండి, అందుకని చెప్తున్నాను. అన్నదాన సత్రం అండి, షిరిడీలో చిలకలూరిపేట. ఇక్కడ మనకి ఫుడ్ ఆంధ్రాలో ఫుడ్ ఎలా కావాలో అలా ఉంటుందండి. ఇక్కడ గుడికి కొంచెం 10 రూపీస్ ఇస్తే అక్కడి నుంచి గుడికాడ నుంచి ఇక్కడికి ఆటో వాళ్ళకి చెప్పినా మనకి ఇక్కడ డ్రాప్ చేస్తారండి. మేమైతే నడుచుకొని వచ్చాము. ఈ అన్నదానం సత్రం దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే సాయి ఆశ్రమము, భక్తి నివాసం 2 వస్తాయండి. ఆ 2 దగ్గరేను వరుసగా ఉంటాయండి. ముందు సాయి ఆశ్రమం వస్తుంది, తర్వాత భక్తి నివాసం వస్తుంది, తర్వాత ఈ అన్నదాన సత్రం వస్తుందండి. ఇంకొంచెం దూరం పోతే మనకి టెంపుల్ వస్తుంది. టెంపుల్ కాడే ధారావతి భక్తి నివాసం అండి, దగ్గరేను, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు మనం ఆశ్రమంకి. ఇక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి, నేను కూడా చూపిస్తాను అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో. ఎన్ని ఐటమ్స్ పెట్టారు అండి, సేమ్ మన ఆంధ్ర భోజనం ఉన్నట్టే ఉంటుందండి. ఉప్పు కారాలన్నీ మనం ఎలా తింటామో అలాగే ఉంటాయండి. అందుకే ఇక్కడ మళ్ళీ ఇక్కడ 12:30 నుంచి 2:33కే అయిపోద్దండి. ఎందుకంటే జనాభా చాలామంది వచ్చేస్తారు ఇక్కడికి, ఫుడ్ బాగుంటుందని ఇక్కడికే వచ్చి తింటారండి ఆల్మోస్ట్. ఇంక తెలియని వాళ్ళు, రాలేని వాళ్ళు అక్కడే హోటల్లోనే అన్నం మనకు పెడతారండి. ఫ్రీయేను, డబ్బులు అయితే ఏం తీసుకోరు, ఫ్రీయేను. కానీ మనం తినలేమండి, తెలుగు వాళ్ళు తినలేరు, చప్పగా ఉంటాయి. తినేవాళ్ళు తింటారు. రోటీ కర్రీ అయితే బాగుంటుందండి. రైస్లోకి కర్రీస్ ఒకటే అంతగా అనిపించవు, మనం తినలేము, పిల్లలు అయితే అసలు తినలేరు. అందుకని మేము దూరమైనా ఇక్కడికే వచ్చి ఓపిక చేసుకొని నడుచుకొని వెళ్ళి
తినేసి అలా వెళ్తామండి. ఇదండి ఇలా పెడతారు. ప్లేట్స్ కూడా వాళ్ళే నీట్గా కడిగి మనకి ఇస్తారండి. మనమేం కడగాల్సిన అవసరం లేదు, నీట్గా కడిగిస్తారు. మనకి ఫుడ్ కూడా అండి మనకి ఎంత కావాలో అంత వడ్డిస్తారండి. ఏదో గబగబ తిన్నామా లేసేసామా ఒక 2 సార్లే పెడతాము తర్వాత పెట్టము అనేది ఏమి ఉండదు. మీరు ఎన్నిసార్లన్నా అడిగి పెట్టించుకొని తినొచ్చండి. కానీ అన్నం మటుకు పడేయకూడదు. ఏది మనం వేయించుకుందంతా ఒక్కటి కూడా వేస్ట్ చేయకూడదండి. వేస్ట్ చేస్తే 1000 రూపాయలు కట్టించుకుంటారు వాళ్ళు. నీకు ఎంత కావాలంటే అంత తినొచ్చండి. 3 టైమ్స్ కాదు 4 టైమ్స్ కాదు, ఎంత మీరు సాయంత్రం దాకైనా కూర్చొని తినండి, ఏమనరు. కానీ వేస్ట్ మటుకు చేయకూడదండి. అన్ని స్వీట్తో పాటు అన్నీ పెట్టారండి. జిలేబీ కానీ, పచ్చడి, వెజ్ రైసు, పప్పు, వంకాయ కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, వడియాలు, అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టారండి. కానీ ఇవన్నీ కావాలంటే మనం ముందే ఫస్ట్లోనే వెళ్ళిపోవాలండి. 1కి 1:30కి తర్వాత అయిపోతాయండి. 2:30కి అలా అయిపోతాయి. ఇంక మీకు మళ్ళీ వచ్చే వీడియోస్ అంతా ఇంకా క్లియర్గా చూపిస్తానండి. మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇక్కడ ఆ రోజు నవరాత్రులు కదండి, దుర్గాదేవికి ఇలా పూజ చేస్తున్నారండి. అంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.